మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు మళ్లీ కోపం వచ్చింది. కాంగ్రెస్ పై మరోసారి తిరుగుబావుట ఎగరవేశారు. తనకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పనులను కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు. గత 10 ఏళ్లలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా కానీ ఇప్పుడు రైతులను పట్టించుకునే వారే లేరన్నారు. 11 రోడ్లు నేను మంజూరు చేశాను కేసీఆర్ గారితో. అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రద్దు చేశాను. నేను అడిగినాను సీతక్క గారు, అమ్మా మనకి రోడ్లన్నీ ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తా ఉంది, కానీ ఒక రోడ్డు కూడా ఇవ్వలేదు మనకి. ఈ రకంగా చూస్తే బుద్ధుడి విగ్రహం దగ్గర నాగమ్మకుంట చెరువులో 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. కానీ 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వడం వరకు ఇవ్వలేదు. ఇవన్నీ చూసి మరి అభివృద్ధి లేకపోయింది. మరొక పక్కన గ్రూపులు చేసి మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. గ్రూపుల్లో పెద్దలుగా వేసు కించపరిచే కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయడం జరిగింది. సరే, ఈ పార్టీ మనకి కలిసి వచ్చేది లేదని చెప్పి మనం ప్రశాంతంగా ఇంటికాడ ఉన్నాం ఎన్నికల తర్వాత. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి పిలిచి లేదు మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు ఉండాలని చెప్పి నన్ను సన్మానించడం జరిగింది. నేను అప్పుడు కూడా 2-3 విషయాలు చెప్పాను. ముందు నాకు కౌటలు బిల్డ్ చేయమన్నాను. ఈనాటి వరకు ఆ బిల్డ్ మాత్రం ఇవ్వలేదు.